ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ యువర్ సెల్ఫ్. బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్సు వచ్చేసింది. బస్ అయితే ఎక్కేసాం. సీట్స్ కూడా దొరికాయి. ఎప్పటిలాగా మా చెల్లి అయితే నా పక్కనే కూర్చుంది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కాదు. రీసెంట్గా ఫేమస్ అయిన స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ ప్లాన్ మా ఫ్యామిలీ అందరిది. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల సీట్స్ అందరికి ఒక దగ్గర దొరకలేదు. మేము ఒక దగ్గర, అమ్మ వాళ్ళు ఒక దగ్గర కూర్చున్నారు. ఇంతలోనే టోల్గేట్ కూడా వచ్చేసింది. జర్నీ స్టార్ట్ అయ్యి కాసేపు కూడా అయినట్టే లేదు. టోల్గేట్ కూడా దాటేస్తున్నాం. ట్రిప్స్ వెళ్ళడం అంటే మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం. ఎటైనా వెళ్దామని అనుకుంటే చాలు, కొంచెం లేట్ అయినా సరే పక్కా ప్లేస్కి అయితే వెళ్తాం. కానీ ఇప్పుడు ఈ ట్రిప్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎండ చంపేస్తుంది అనుకోండి. మా చెల్లి విసనకర పట్టుకొని తను ఊపుకుంటూ నాకు ఊపుతుంది. ఎన్ని ఎండలే ఉండని, ఎంత ఉడకపోయని. స్నాప్స్ పిక్చర్లకి స్నాప్సే ఫస్ట్. నేను అలాంటి దాన్ని. ఎంత ఉడకపోసినా స్నాప్స్ అయితే ముఖ్యం. నా పక్కన కూర్చుంది మా డాడీ. కాసేపు అయ్యాక మా డాడీ ప్లేస్కి మా అమ్మ వచ్చేసింది. మా డాడీ నిల్చున్నాడు. మా మమ్మీ బాగుంది కదా. ఫొటోస్ దిగడం అయిపోతే నెక్స్ట్ ప్రియారిటీ అయితే ఫుడ్. తింటూ జర్నీ చేయడం బాగుంటుంది కదా, అందుకే చిప్స్ ప్యాకెట్ కొనుక్కున్నా. మా డాడీ అయితే ఇంకా నిల్చునే ఉన్నాడు. సీట్స్ దొరకట్లేదు. కాసేపటికి దొరికింది. మమ్మీకి అటు సైడ్ కూర్చున్నాడు. మాటల్లోనే భువనగిరి బస్ స్టాండ్కి అయితే వచ్చాం. అందరూ కిందకి దిగారు. నేను దిగుతున్నా. వీళ్ళంతా మా ఫ్యామిలీ. మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తాత, పిన్ని, చెల్లె, తమ్ముడు. ఇది భువనగిరి ఫోర్ట్ వ్యూ. బస్ స్టాండ్ కింద నుంచి చూస్తే ఇలా కనబడుతుంది. నెక్స్ట్ బస్ స్టాండ్లో ఆటో ఎక్కేసాం. నేను, పిన్ని, చెల్లె ఒక దాంట్లో కూర్చున్నాం. మా చిన్న పిన్ని. బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఆటోకి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేశాడు. స్టార్ట్ అయిపోయాం ఆటోలో. ఆల్రెడీ ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్తున్నామని తెలిసినా కూడా ఎగ్జైట్మెంట్ అయితే అస్సలే ఆగట్లేదు. ఎందుకంటే రీసెంట్గా చాలా ఫేమస్ అయిపోయిన టెంపుల్ కాబట్టి. కనబడుతుందా టెంపుల్? చిన్న చిన్నగా జూమింగ్ చేస్తూ తీసా దూరం నుంచి. ఇంకా టెంపుల్కి కొద్ది దూరంలోనే ఉన్నాం. కొంచెం సేపు అయితే వెళ్ళిపోతాం. ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. నాతో మీరు టెంపుల్ని చూసే కంటే ముందు టెంపుల్ టోటల్ వ్యూ మీకు ఫస్ట్ చూపిస్తాను. టెంపుల్ చాలా బాగుంది కదా. మార్నింగ్ ఒక లుక్తో, నైట్ ఒక లుక్తో, లైట్స్తో చాలా అంటే చాలా బాగుంది. ఎంట్రన్స్ నుండి లోపలికైతే నడుచుకుంటూ అందరం వెళ్తున్నాం. లోపలికి వెళ్ళాక టెంపుల్ ఫస్ట్ లుక్ అయితే ఇదే. ఇది బ్రహ్మరథం ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఏ టెంపుల్కి వెళ్ళినా కాళ్ళు కడుక్కోవడం అనేది మన ఆచారం కదా. సో అందరం వరుసగా కాళ్ళు అయితే కడుక్కున్నాం. నేనైతే కొన్ని నీళ్ళని తల మీద కూడా చల్లుకుంటాను. ఎలాగో తెలీదు, నాకైతే అలవాటైపోయింది. స్టెప్స్ ఎక్కడానికి ముందు మనకైతే స్వామివారి పాదాలు చాలా పెద్దగా ఉంటాయి. టెంపుల్కి వచ్చేసాం కదా, ఇక ఫొటోస్ మొదలు. స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. ఇక్కడ మొత్తం 108 స్టెప్స్ ఉంటాయి. వామ్మో 108 అనుకునేలా అస్సలే ఉండవు. చాలా చిన్న చిన్నగా దగ్గర ఉంటాయి. మొత్తం ఈజీగా తొందరగా ఎక్కేయచ్చు. నేను బ్లాగ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం. అక్కడ తీయాలంటే కూడా నాకు భయం వేస్తుంది అందరూ చూస్తుంటే. ఈసారి పక్కా వీడియో తీయాలని ఫిక్స్ అయినా, అందుకే వేస్తున్నా. అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అందరూ వచ్చినట్టేగా? అందరూ వచ్చినట్టే. 108 స్టెప్స్ అయితే అన్నీ ఎక్కేసాం. పైన కూడా లెగ్స్ వాష్ చేసుకోవడానికి అయితే ట్యాప్స్ ఉన్నాయి. మా అందరికంటే ముందు టెంపుల్కి ఫస్ట్ వచ్చింది ఎవరంటే సన్. మా పిల్లలకంగా అయితే అందరం ఫస్ట్ పైకి ఎక్కాం. మా అమ్మమ్మ, తాత వాళ్ళ కోసం వెయిటింగ్. మా తమ్ముడు చూడండి ఎండకి వెయిటింగ్కి ఎలా అయిపోయాడు. వాడి ఎక్స్ప్రెషన్స్కి మామూలుగా నవ్వుకోలేదు. మెయిన్ టెంపుల్కి ఎంటర్ అయ్యే ముందు రైట్ సైడ్లో చిన్నగా వినాయకుడు ఉంటాడు. గర్భగుడి లోపలికి టెంపుల్స్ అలా చేయరు. నేను చిన్నగా వాళ్ళకి తెలియకుండా తీసుకోపోయినా. ఇదిగోండి మెయిన్ టెంపుల్ లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఇది అద్దాల గుడి. అందులో కాయిన్స్ వేసి ఏది కోరుకుంటే జరుగుద్దంట. ఈ దర్శనం అయిపోగానే ప్రసాదం పెట్టారు. చాలా బాగుంది. మెయిన్ టెంపుల్ నుండి బయటకు వచ్చేసాక మళ్ళీ మన మొబైల్స్ మనం తెచ్చుకోవచ్చు. చాలా ఎండగా ఉంది కదా, కింద ఎవరికి ఫ్లోర్ మీద కాళ్ళు కాలకుండా మొత్తం రెడ్ కార్పెట్ వేసి పెట్టారు. ఇక్కడ హనుమాన్ అయితే ఒక పెద్ద విగ్రహం ఉంది. దాని పేరు కార్యసిద్ధి హనుమాన్. నాకు హనుమాన్ అంటే చాలా ఫేవరెట్. అంత పెద్ద హనుమాన్ విగ్రహం కింద ఒక చిన్న హనుమాన్ ఉంటాడు. ఇక్కడ ఒక స్టేజ్ టెంట్ కూడా వేశారు ఎవరైనా కూర్చోవాలనుకుంటే కూర్చోవడానికి. అందరూ ఎవరి ఫొటోస్ వాళ్ళు దిగడంలో చాలా బిజీగా ఉన్నారు.
ఈ హనుమాన్ విగ్రహం పక్కనే జయగంట అని ఒక గంట ఉంటుంది. దాన్ని కొట్టి అది కనుక 3 times అటు ఇటు తాకి సౌండ్ వస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందనే నమ్మకం అంటే ఇక్కడ నుండి వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. ఎందుకంటే టెంపుల్ హైట్లో ఉంది. అన్ని దర్శనం అయిపోతే నెక్స్ట్ జలనారాయణ స్వామి. నేనైతే ఇక్కడ స్లో మోషన్ వీడియోస్ చాలా తీసుకోవచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఎన్నో పెట్టుకున్నా. కానీ ఎండకి వేడికి నా ఫోన్ అంతా హీట్ ఎక్కిపోయి అస్సలు పనిచేయలేదు. 2, 3 తీసుకున్నా అంతే. ఇక్కడ జలనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఫ్లోర్స్ వైజ్ ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా. పైనుంచి లుక్ ఇలా ఉంటుంది. నేను మాత్రం ఒక్క ప్లేస్లో కూడా ఫొటోస్ దిగడం మిస్ అవ్వలేదు. ఈ టెంపుల్లో మనం ఎక్కడ చూసినా మొత్తం గోపురాలే కనిపిస్తాయి. నేను ఇప్పుడు దగ్గర నుంచి చూద్దామని కిందికి దిగుతున్నా. స్టెప్స్ ఉంటాయి కిందికి దిగడానికి. స్టెప్స్ దిగుతూ కూడా ఒక స్లో మోషన్ వీడియో అయితే నేను తీసుకున్నా. ఆ వాటర్ చుట్టూ చిన్న చిన్న గద్దెల్లా ఉంటాయి, మనం కూర్చోవచ్చు ఎవరైనా అక్కడ. ఆ వాటర్లో అందరూ కాయిన్స్ వేస్తున్నారు. నేను కూడా ట్రై చేశా. నా అయితే స్వామివారి మీదనే పడింది. ఈవినింగ్ లైట్స్ ఆన్ చేసే వరకు మేమైతే ఉండం కావచ్చు అని అనుకున్నాను. కానీ లైట్స్ ఆన్ చేసే వరకు అక్కడే ఉన్నాం. లైట్స్ ఆన్ చేశాక ఒక 2 అయ్యగారులు అయితే వచ్చి అలంకరణలాగా చేసి వెళ్ళిపోయారు. అసలు ఆ వ్యూ చూడడానికి నా 2 కళ్ళు సరిపోలేదు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ కూడా అందరం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఆఫ్టర్నూన్ అయితే గంట కొడదామని ట్రై చేశాను. కానీ చాలామంది ఉండేసరికి కుదరలేదు. ఇప్పుడైనా ఎలాగైనా పక్కా కొట్టాలని వెళ్ళాను, కొట్టేశాను. అక్కడ ఉన్న అన్ని దేవుళ్ళ దర్శనం అయితే చేసుకున్నాం. ఈవినింగ్ అలా టైంపాస్కి చల్లగా కూర్చుందామని ఉన్నాం. వాటర్ ఫౌంటైన్ ఈవినింగే ఆన్ చేశారు. దాని ముందే కూర్చొని వీడియోస్ అయితే తీసుకుంటున్నా. వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ వాటర్ ప్లేసెస్ అంటే మా ఫ్యామిలీ అందరికీ చాలా ఇష్టం. మా డాడీ అయితే వెళ్దాం పదండి అని పిలిచాడు. అందరం వెళ్ళిపోతున్నాం. ఈ బ్రహ్మరథం మీకు స్టార్టింగ్లో ఉంటుందని చూపించా కదా. మార్నింగ్ ఎండ ఉండడం వల్ల ఫొటోస్ అయితే అక్కడ ఏం దిగలేదు. ఈవినింగ్ వెళ్ళేటప్పుడైనా దిగుదాం, లైట్స్ ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడ ఒక 2 ఫోటోలు అయితే దిగా. ఫైనల్గా వెళ్ళేటప్పుడు టెంపుల్కి అయితే ఒక లాస్ట్ బాయ్ బాయ్ చెప్పేశాం. చూడండి ఈవినింగ్ లైట్స్తో ఎంత బాగుందో. ఒక చిన్న తిరుపతి వ్యూ అయితే ఉంది. అందరూ అదే అంటున్నారు, తిరుపతి లాగే ఉందని. మా సిస్టర్స్ ఇద్దరు కూడా బాయ్ చెప్తున్నారు. అమ్మమ్మ, తాత. దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈవినింగే చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఈవినింగే లైట్స్ అన్నీ ఆన్ చేసి ఒక లుక్ అయితే బాగుంటుంది కదా. సో ఫొటోస్ దిగడానికి కూడా ఈవినింగ్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ విజిటర్ అనే బోర్డు కూడా వచ్చేసింది. మేమందరం టెంపుల్ బయట వెయిట్ చేస్తున్నాం. మా డాడీ, తాత ఇద్దరు ఆటో మాట్లాడడానికి వెళ్ళారు. టెంపుల్ నుంచి బస్ స్టాండ్ దాకా వెళ్ళాలి కదా. నైట్ జర్నీ చేస్తే నాకైతే చాలా ఇష్టం. ఎంత బాగుంటుందో నైట్ జర్నీ. మళ్ళీ బస్ స్టాండ్కి రీచ్ అయిపోయాం. చెల్లి, డాడీ, తమ్ముడు అందరూ కూర్చున్నారు. నేను నా బ్లాగ్స్ కోసం వీడియోస్ తీస్తూనే ఉన్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి యాదగిరి గుట్టకైతే వెళ్దాం అనుకున్నాము. వీడు మా క్యూట్ తమ్ముడు జీవన్. ఫొటోస్ అంటే చాలా సిగ్గు వాడికి. ఫోటో దిగా అంటే నేను మాత్రం అస్సలే ఊరుకోను. అందుకే ఫోటో దిగాడు వాడు నాతో. యాదగిరి గుట్టకి వెళ్ళడానికి బస్సు అయితే వచ్చింది. బస్సు ఎక్కేసాం. బస్సు అయితే చాలా ఫ్రీగా ఉంది. ఒక్కొక్క సీట్లలో ఒక్కొక్కరు అక్కడక్కడ కూర్చున్నారు. 9:30 లోపు అయితే టెంపుల్ క్లోజ్ చేస్తా అన్నారు. మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 8:30 అయిపోయింది. మేము వెళ్ళే వరకు టెంపుల్ అయితే ఓపెన్ చేసి ఉండాలని కోరుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే అంత దూరం వెళ్ళి టెంపుల్ ఓపెన్ లేకపోతే బాధేస్తుంది కదా. వెళ్ళే దారిలో మాత్రం గ్రీనరీ చాలా బాగుంది. మొత్తం అంతా గార్డెన్ లాగా ఉంది, చిన్న చిన్న గ్రాస్తో. టెంపుల్ని చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు 1st, 2nd క్లాస్లో వెళ్ళా అనుకుంటా. మళ్ళీ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళడం. ఈ టెంపుల్ని కూడా బ్లాగ్లో యాడ్ చేద్దాం అనుకున్నా, కానీ మొబైల్ అలో లేదన్నారు. కిందనే పెట్టేసి పైకి టెంపుల్ దర్శనంకి వెళ్ళాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.